మంత్రుల అవినీతిపై హౌస్ కమిటీ వేయాల్సిందేనని బీఆర్ఎస్ శాసనసభలో బయట రాజీలేని పోరాటం చేస్తుంది. ఉదయం గన్ పార్క్ దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోనూ తమ పోరాటం కొనసాగిస్తున్నారు. 2 గంటలుగా సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. వి వాంట్ హౌస్ కమిటీ అంటూ నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అటు పోడియం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని వివాదాన్ని సృష్టిస్తూ పొంగులేటి అంశాన్ని డైవర్ట్ చేసేలా కౌశిక్ రెడ్డి అంశాన్ని ముందు పెట్టి ప్రభుత్వం మాట్లాడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును స్పీకర్ వెల్ దగ్గర మార్షల్స్ తోసివేశారు. స్పీకర్ వెల్లోకి వెళ్తున్న హరీష్ రావును తోసివేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ వైపు వెళ్లే ద్వారం వద్ద అసెంబ్లీ ఇన్నర్ లాబీలో మార్షల్స్ ను భారీగా మోహరించారు. మరోవైపు శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ఎలాంటి చర్చ జరగకుండానే పంచాయతీ రాజ్ బిల్లును ఆమోదించారు. మంత్రుల అవినీతిపై హౌస్ కమిటీ వేయాల్సిందేనని బీఆర్ఎస్ శాసనసభలో బయట రాజీలేని పోరాటం చేస్తుంది. ఉదయం గన్ పార్క్ దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోనూ తమ పోరాటం కొనసాగిస్తున్నారు. 2 గంటలుగా సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. వి వాంట్ హౌస్ కమిటీ అంటూ నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అటు పోడియం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మార్షల్స్ దురుసుగా ప్రవర్తించడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని వివాదాన్ని సృష్టిస్తూ పొంగులేటి అంశాన్ని డైవర్ట్ చేసేలా కౌశిక్ రెడ్డి అంశాన్ని ముందు పెట్టి ప్రభుత్వం మాట్లాడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును స్పీకర్ వెల్ దగ్గర మార్షల్స్ తోసివేశారు. స్పీకర్ వెల్లోకి వెళ్తున్న హరీష్ రావును తోసివేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ వైపు వెళ్లే ద్వారం వద్ద అసెంబ్లీ ఇన్నర్ లాబీలో మార్షల్స్ ను భారీగా మోహరించారు. మరోవైపు శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ఎలాంటి చర్చ జరగకుండానే పంచాయతీరాజ్ బిల్లును ఆమోదించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసెంబ్లీలో మంత్రుల అవినీతిపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, స్టోన్ క్రషర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా గత నెల 15 రోజుల నుంచి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నారని బీఆర్ఎస్ ఆందోళన చేపడుతున్నారు. అయితే 2 రోజులుగా నిన్న ఏదైతే ప్రధానంగా హౌస్ కమిటీ వేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మంత్రి పొంగులేటి కావచ్చు బర్తరఫ్ చేయాలి, అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన చర్యలు తీసుకోవాలని కూడా 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు ఇటు అసెంబ్లీలో కొనసాగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ సభ్యులు ఉదయం 10 గంటలు శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా
ప్రస్తావించారు. హౌస్ కమిటీ వేసి వాళ్ళపైన చర్య తీసుకోవాలి, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా స్పీకర్ పోడియం వద్దే నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఇష్యూ డైవర్ట్ చేసే విధంగా ఏదైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇష్యూను డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కడియం శ్రీహరి వ్యవహారాన్ని కూడా ఇటు తాను చేయనటువంటి ఆరోపణలు, తాను చేయనటువంటి సైగలను ముందు వేసుకొని ఇటు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో పూర్తిగా సభలో మాట్లాడిస్తూ తనను సస్పెండ్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పూర్తిగా చిలికి గాలివానలా మారటంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా అసభ వైపు చేస్తా ఉన్నారు. మంత్రి పొంగులేటి అంశం కావచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్ అంశం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలు గమనించడంతో దిద్దుబాటు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఇటు కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి చేయనటువంటి సైగలు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా తాను రెచ్చగొట్టేటువంటి పనులు కడియం శ్రీహరి చేపట్టడంతో పాడి కౌశిక్ రెడ్డి కూడా సహనం పాటించి తాను మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే తాను ఇష్టానుసారంగా సైగలు చేస్తూ గంతో పేరు చేస్తామంటూ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన వ్యాఖ్యలు చేశారు, తను సైగలు చేశారంటూ కూడా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు అసెంబ్లీ వేదికగా కనిపిస్తుంది. ఎంతసేపు ఇష్యూ డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నేతలంతా కూడా ఈ అంశం ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, మంత్రి పొంగులేటిని, అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ పైన విచారణ కమిటీ వేయాలంటూ కూడా సూచించారు. దాదాపు 19 స్కామ్లు ఏవైతే ఉన్నా వాటి అన్నింటినీ కూడా విచారణ జరిపించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒక లేఖను రేవంత్ రెడ్డికి లేఖ రాయటం జరిగింది. ఈ అంశంలో ఇంకా నిరసన కార్యక్రమాలు అయితే ఆ సభలో కొనసాగుతా ఉన్నాయి. 2.5 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇష్యూ డైవర్ట్ కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అక్రమంగా మైనింగ్ చేపడుతున్నటువంటి మంత్రి పొంగులేటిని వెనకేసుకొని రావడం పైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల తీరు పూర్తి స్థాయిలో వాళ్లకు నిరసన కార్యక్రమం తెలియజెప్పే విధంగానే ఉంటుంది. సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం పైన విచారణ జరిపిస్తామంటూ చెప్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పొంగులేటి వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన ఎందుకు హౌస్ కమిటీ వేయట్లేదంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇటు భారీగా మార్షల్స్ ను కూడా మోహరించినటువంటి నేపథ్యంలో పోలీస్ వాహనాలను కూడా సిద్ధం చేసి పూర్తిగా పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ చెప్తున్నటువంటి సందర్భంలో ఇటు కేవలం ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతోనే మాట్లాడుతున్నారు తప్ప తాము మాట్లాడతామంటూ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతామంటూ కూడా వాళ్ళకు కనీసం మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వెళ్తున్నటువంటి సందర్భం అయితే సభలో కనిపిస్తుంది. పూర్తిగా నిరసన ఇంకా కొనసాగుతుంది, ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేసి రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి హౌస్ కమిటీని వేసి ఖచ్చితంగా విచారణలో చర్యలు కూడా తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పట్టుబడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.